చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినం ఒక ఆశీర్వాదకరమైన నెలగా చేసి మా సొంత అవసరాల కోసం అడగకుండా, మన సొంత సంఘముల ద్వారా అడగకుండా, కొరకు అడగకుండా, మేము సార్వత్రిక సంఘ వ్యవస్థ గురించి, బాధపడుతున్న పరిస్థితుల గురించి, వ్యవస్థలో ఉన్న అబద్ధముల గురించి, దోషముల గురించి, నాయన దారి తప్పుతున్న వ్యవస్థ గురించి, అనైక్యతల గురించి అనేక కీలకమైన విషయాలని ప్రార్థన చేయడానికి సహాయం చేశారు. ఇది అడగటానికి ఈ దర్శనం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆనాడు మిషనరీలు ప్రభు సంస్కరించారు. ఆనాడు మిషనరీలు విలియం కేరీ గారు సతీ సహగమనం జరుగుతున్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి సతీ సహగమనాన్ని ఎదిరించినప్పుడు అది ఎత్తివేయబడినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ విలియం కేరీ ఇంటికి వచ్చి మరి ప్రభు కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రభు అటువంటి గొప్ప సంస్కర్తలు మిషనరీలు చేశారు. ఈనాడు మేము నిజముగా ప్రభు మరి పనులు చేస్తున్నాం, కానీ ఒక ఆచారాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక మంచి రోజు చెడ్డ రోజు అన్నదాన్ని, కులం వ్యవస్థని, డబ్బు గోలని, అనాచారాలను, పండగల్ని, డ్యాన్సుల్ని ఆపలేని పరిస్థితులు ఉండగా వాటి గురించి మేము ప్రార్థన చేయడానికి కృప చూపించారు. మేము గొప్పవాళ్ళం కాదు, కానీ మీ కుమారుడు మా కొరకు పంపించి మాకు ఆయన రక్తంలో మమ్మల్ని కడిగి మీ మనసాక్షి శుద్ధీకరించి మెట్టుకు ఏవి యోగ్యమైన వాటి మీద మనసు పెట్టండి అన్నట్టుగా మాకు ఈ దర్శనం ఇచ్చి ఒక కుటుంబంలాగా కలిపి మమ్మల్ని బలపరిచిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా, మహింపరుస్తున్నా. మీ దాన్ని బట్టి లేఖనంలోకి వెళ్తుండగా కరుణించి మాకు మీ బోధన అనుగ్రహించమని కోరి స్తుతించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యము కొరకు ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి ఈ అద్భుతమైనటువంటి, ఈ శ్రేష్టమైనటువంటి, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయాన్ని దేవుని యందు మరి ఆయనకు మహిమకరంగా ఉన్నట్లుగా మీరు నేను అందరం సంతోషపడినట్లుగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పోయిన వారమే నేను కొంతలో వాక్యం చెప్పినప్పుడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాడు హింస పొందుననే వాక్యం గురించి ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు పౌలు గారు పడిన శ్రమల గురించి, పౌలు గారు పడినటువంటి ఇబ్బందుల గురించి, పౌలు గారు పడినటువంటి నలుగుబాటు గురించి తిమోతి చూసి ఫాలో అయ్యాడని, అలా ఫాలో అవటం ద్వారా ఏం జరిగిందంటే తిమోతిని నమ్మకమైన వాడుగా దేవుడు ఎంచాడని లేఖనాల్లో చూసాం. ఈరోజు కొంతమంది ప్రార్థనలో ఒక 13 మంది దాకా వెళ్ళిపోయారు. మధ్యలో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 15 మంది దాకా అసలు జాయిన్ అవ్వలే. జాయిన్ అవ్వకపోతే నాకు అర్థం కాదు, మాలో ఏం చూస్తున్నారో, ఇక్కడ ఏం చూస్తున్నారో నాకు అర్థం కాలే. ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. ముందు నిర్ణయించుకున్న కార్యక్రమం ఇది, ప్రార్థన. వాళ్ళు ప్రార్థనలు చేస్తేనేమో క్లియర్గా కరెక్ట్గా జరగాల, మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే జరగకూడదా? ఇక ఆశ్చర్యం వేసింది నాకు. కానీ దేవుని ప్రేమను బట్టి సద్భక్తితో ఉన్నటువంటి హింస ఏంటో కొంచెం ధ్యానం చేస్తే మంచిదని నేను అనుకున్నా. కొంతమంది అంటారు అప్పుడప్పుడు నన్ను, ఈయన నిద్రపోవడు, ఎవరిని నిద్రపోనీయుడు అని అంటారు. మీరు విన్నారో లేదో. ఇంకొంతమంది అంటారు ఈయన తినడం మనల్ని తిననీయుడు అంటారు. ఇంకొంతమంది అంటారు ఈయన రెస్ట్ తీసుకోడు, మనల్ని రెస్ట్ తీసుకొనీయుడు అంటారు. ఈ విధంగా నాకు అనేక పేర్లు ఉన్నాయి అన్నమాట. కొంతమంది ఏమంటే మొండివాడు అన్నారు, కొంతమంది ఏమో రాక్షసుడు అన్నారు, కొంతమంది ఏమో అమ్మో అసలు బండరాయి అని పేర్లు చాలా పేర్లు పెట్టారు. నాకు ఉత్తమమైన పేర్లు పెట్టారు. అందుకు నేను దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాతో ఎక్కువగా నడవాలంటే హింస పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ప్రభుత్వం నడిచేటప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతారు. శిష్యులు చాలామంది, 70 మంది శిష్యులు యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు కూడా హింసలాగా ఫీల్ అయిపోయారు. నా శరీరం తిని నా రక్తం తాగాలంటే వాళ్ళకి అర్థం కాలే. ఈ అర్థం కానటువంటి వాళ్ళు అందరూ హింసలాగా ఫీల్ అవుతారు అన్నమాట. అర్థమైన వాడు ఏం చేస్తాడు, దిగుతాడు, ఖచ్చితంగా నిలబడతాడు. దయచేసి వీడియోలు ఆన్ చేసుకుంటే మంచిది. వీడియోలు ఆన్ చేసుకుని కూర్చోండి, మీరు నాకు బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా వీడియోలు ఆన్ చేసి కూర్చోండి. ఇప్పుడు ప్రత్యేకమైన రీతిలో హింస అనే పదం గురించి మనం స్టడీ చేయాలంటే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. చాలా విషయాలు. హింసలో పలు రకాలు ఉన్నాయి. నేను హింసకుడిని అన్నాడు, అంటే నేను హింసను పొందాను అన్నాడు. ఎవరంటే పౌలు గారు. హింసను పొందానంటే అర్థం ఏంటంటే పూర్వం హింసను పొందాను, నేను ఎదుటి వాళ్ళు హింసించాను, నాకు నేనే నష్టం చేసుకున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒరే పిచ్చోడా,
నీవు మునుకోలకు ఎదురు తన్నుతున్నావు, నీకే నష్టం, నీకే హింస కలుగుద్ది. నువ్వు నాగల కొరకే ఎదురు తన్నుతున్నావు, నువ్వు నీ కాలు పగిలిపోద్దు బాబు, నాకేం కాదని చెప్పేసి ప్రభు నువ్వే హింస పొందుతావని చెప్పేసి ఆ బోధ చేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. అందుకే పూర్వం నాకు నేనే హింస చేసుకున్నాను, ప్రజలకు హాని చేయటం కాదు, నాకు నేనే హాని చేసుకున్నవాడిని, దౌర్భాగ్యుడిని అంటాడు. మనం తెలియనప్పుడు, మనం చూసినప్పుడు, మనం తెలియనప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనకు తెలియనప్పుడు ఏం జరుగుద్దంటే దేవుణ్ణి బాధ పెడతాం, మనల్ని మనం కూడా బాధ పెట్టుకుంటాం. అది గుడ్డితనంలో ఉండే హింస అనమాట. అది పౌలు గారు చేశాడు. పౌలు గారు చేసిందనమాట అది. అయితే ఇక్కడ మనం గ్రహిస్తే అతి జాగ్రత్తగా ఒక నిమిషం నెట్ స్లోగా ఉంది, కొంచెం మీరు అభ్యంతర పడకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా స్లోగా ఉంది నెట్, అందుకనే ఉంది. నెట్ ఆన్ చేస్తాను, ఇది తక్కువ లిమిట్. ఇప్పుడు వినపడుతుందా క్లియర్గా? బాబు ఇప్పుడు వినపడుతుందా? కొంచెం ప్రేయర్ఫుల్గా కూర్చోండి వీడియోలో. నేను హింస పెట్టాను దేవుని ప్రజల్ని, దేవుడు కూడా హింసే. నన్ను ఎందుకు హింస పెడతానో దేవుడు అడిగాడు. అంటే ప్రజల్ని హింస పెట్టాడు ఇతడు. ఆ హింసనే దేవుడు ఏం చేశాడు, తన హింస పెట్టినట్టుగా భావించుకున్నాడు. మళ్ళీ దేవుడు పౌలుతో మాట్లాడితే ఏమన్నాడంటే, నీకు నువ్వే హింస పెట్టుకుంటున్నావు, నీ మునుకోలకు తన్నుతున్న ఎదురు, నీ కాలు పగిలిపోద్ది, నీ బతుకు పగిలిపోద్ది అన్నాడు. అంతే, దేవుడు సింపుల్గా ఇచ్చేశాడు కొటేషన్. అన్నప్పుడు నేను చేసేది మంచిది కాదు అనేటువంటిది గ్రహించి అతడు మారిపోయాడు. ప్రభు దర్శించిన తర్వాత మారిపోయి ఇప్పుడు ప్రజల్ని హింస పెట్టినోడు, దేవుని హింస పెట్టినోడు ఇప్పుడు తాను దేవుని కోసం, ప్రజల కోసం హింస పట్టడం మొదలుపెట్టాడు. డిఫరెంట్ యాంగిల్లో ఉంది. అంటే హింస 3 కోణాల్లో పౌలు గారి జీవితంలో కనపడుద్ది అన్నమాట. పౌలు గారు మరి ఇక్కడ మనం చూస్తే, మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ప్రజల్ని హింస పెట్టాడు. అది వర్ణించలేని విషయం, అది కాదన్న విషయం. అది దాన్ని ప్రభు ఏమనంటే, సంఘం తన శరీరం కాబట్టి తన్నే హింస పెట్టినట్టుగా ప్రభు బాధపడ్డాడు. నన్ను ఎందుకు హింస పెడుతున్నావు సౌలా అని అడిగాడు. అంటే ఆయన బాధ అంటే ప్రభుకి మన ఎదుటివాన్ని హింస పెడితే పైన ఉన్న దేవుడిని హింస పెట్టడం అనే జ్ఞానం ఇవాళ సేవకులకు కూడా లేదు. మన సుఖమే మనం నేర్చుకుంటాం. ఎప్పుడు చూసినా మన సుఖం, మన అలవాటు, మన పనే. ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్తే, ఆరాధనకి వెళ్తే, కూడికలకు వెళ్తే ఒక 200 రూపాయలకు వచ్చే చోటుకి వెళ్తాం, కానీ కన్నీరు గార్చి ఒక చోట మోకాళ్ళ మీద పడి ఇతరులతో కలిసి మంచిదాని కోసం పోరాడడం అనేటువంటి ఆ తత్పరత కలిగినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. అలా ఒకవేళ నిజమైన తత్పరత ఉంటే ఈ రోజున రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 15-20 మంది మానేసిన వాళ్ళ పగల అలా చేసేవాళ్ళు కాదు. మనిషి ఏం చేస్తున్నాడంటే తన యొక్క లబ్ధి కోసం చూసుకుంటున్నాడని తనకు తెలియకుండా దేవుడిని హింస పెడుతున్నాడు అనే విషయాన్ని ఎరగలేదు. ఇప్పుడు మేము దేవుని క్రిస్టియన్ మెంటర్ స్థాపించడం ద్వారా మేము ఏం చూపించదలుచుకున్నామంటే, దేవుని కోసం హింసను అనుభవిస్తాను పనిచేస్తాం. ఈ దినాల్లో నువ్వు ఎప్పుడైనా చూసావా? ఒక సేవకుడు వెళ్ళి ఒక 5,000-10,000 ఖర్చు చేసి ఒక ప్రోగ్రాం చేసి ఏమీ చేయకుండా ఉచితంగా రావటం చూసావా? ఎంత ఆరోగ్యం బాగాలేక హార్ట్కి ట్రీట్మెంట్ చేసుకున్నాక 2 నెలల్లోనే 200-300 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి వెళ్ళి సెమినార్లు పొద్దున్న సాయంత్రం వరకు మాట్లాడి వచ్చి, మరి ఆ విధమైనటువంటి ఆ యొక్క యాగి ఎందుకు అనుభవించామంటే, తెలియనప్పుడు ఒకనాడు ప్రజలను బాధ పెట్టాము, తెలియనప్పుడు ఒకసారి దేవుడిని బాధ పెట్టాము. ఇప్పుడు దేవుడిని ఎరిగాం కాబట్టి దేవుడి కోసం బాధపడుతున్నాం. హింస ఆ విధంగా మారుద్ది అన్నమాట. నీకు తెలియనప్పుడు ప్రజలను బాధ పెట్టావు, నీకు తెలియనప్పుడు దేవుడిని బాధ పెట్టావు, నీకు తెలియనప్పుడు నీకు నువ్వే హింస పెట్టుకున్నావు. కానీ ఇప్పుడైతే ప్రభువులోకి వచ్చావు, నమ్మును నమ్మకమైన వాడికి ఎంచాడంటాడు 1 తిమోతి 10:12. నేను దేవుని కోసం హింస పడటానికి నన్ను నమ్మకమైన వాడికి ఎంచాడు. ఎందుకంటే నన్ను దర్శించినప్పుడు నా నామం నిమిత్తం ఎంత బాధలు పడాలో నీకు చూపిస్తాను అని అన్నాడు పౌలు గారితో.
ఆ మాట గురించి అంటాడు, ఆయన నన్ను నమ్మకమైన వాడిగా ఆయన ఎందుకు పిలిచాడు, శ్రమలో ఆయన నామత్తు పడటం, దాంట్లో నేను పడతాననే నమ్మకత్వాన్ని ఆయన చూసిన నమ్మకమైన వాడిగా ఎంచాడు అని అంటాడు 12-13 వచనాలు 1 తిమోతి 1వ అధ్యాయంలో. అంటే అర్థం ఏంటంటే, ఏ పర్సన్ వెనెవర్ హీ కాల్డ్, whenever he has the invitation from Lord, oh my dear son, you need to serve me by facing temptations or struggles or something. శోధనలోని, కష్టాలవని, ఇబ్బందులవని నువ్వు భరించడానికే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తూ ఉంటే, ఈనాటి కాలంలో సేవకులు ఏం చెప్తున్నారంటే, ప్రభు దగ్గరికి రా, నీ నల్లతోలు ఎర్రగా అయిపోద్ది, నీ పాకెట్ పెద్దగా అయిపోద్ది, నీ పొలం పెరిగిపోద్ది, మామూలుగా మామిడికాయలు కాసే చెట్టు జీడిపప్పులు కాసద్ది అని చెప్పేసి బోధలు ఈ రోజుల్లో మనం వింటున్నాం. ఆ విధంగా తయారైపోయిన వ్యవస్థలో మనం ఉన్నాం. వీడియోలు ఆన్ చేసుకోమని కోరుతున్నాను అందరినీ. ఇక్కడ ఈ ప్రాముఖ్యమైన మర్మం ఏంటంటే, వాళ్ళు సుఖమును చూపించడానికి చేస్తారు, కానీ దేవుని కాల్లో ప్రభువులో మనం చూస్తే ప్రభు హింసపడ్డాడు. ఒకటి, అపోస్తులు హింసపడ్డారు, పౌలు హింసపడ్డాడు, ఆది సంఘం హింసపడ్డారు. వెర్ ఈస్ ద ఫౌండేషన్ ఇన్ యువర్ చర్చ్? కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీవు అపోస్తుల పునాది మీద కట్టబడుచున్నావు అంటాడు. అపోస్తులు హింస పొందారు కానీ సుఖపడలేదే. మామూలు మరణం పొందినటువంటి శిష్యుడైన యోహాను కూడా సలసలా కాగే నూనెలో వేయబడ్డాడు కానీ మామూలుగా సుఖంగా లేడే. పద్మాస్ ద్వీపంలో వేయబడ్డారే. మిగిలిన 11 మంది హతసాక్షులు అయ్యారని తెలుసు కదా మనకి. వాళ్ళందరూ యూదులకు హింస కలిగింది, వాళ్ళు చెదిరిపోయారు. క్రైస్తవులు, ఆది సంక్రైస్తవులు రంపాలతో కోయబడ్డారు, కొట్టబడ్డారని ఉందే. అపోస్తులు హింస పొందారని ఉందే. ఇప్పుడు ప్రభు కోసం హింస పొందారు వాళ్ళ జీవితాల్లో. పౌలు గారు దాన్ని ఏం చేశారంటే ఎక్స్టెండ్ చేస్తున్నాడు. వెనెవర్ ఐఎమ్ ఇన్ ద వరల్డ్, అంటే నేను లోకంలో ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు ఏం జరిగిందంటే, నేను ప్రజల్ని చంపటం భాగంగా పెట్టుకున్నాను, ఆ పరోక్షంగా దేవుణ్ణి బాధపెట్టడం పెట్టుకున్నాను, ఇంకా పరోక్షంగా నాకు నేనే నష్టం చేసుకున్నాను. ఎందుకంటే ఎదుటివాడిని బాధ పెట్టినాక నాకేం ఆశ్చర్యాలు కాదు. నేను హింసకుడిని, ప్రజలకు హింసకుడిని, దేవునికి హింసకుడిని, నాకు నేనే హింస చేసుకున్నటువంటి వాడిని. కానీ ఇప్పుడైతే నన్ను మార్చాడు, నేను ప్రభు కోసం హింసపడుతున్నా. నా ఆత్మీయ కుమారుడు తిమోతి ఏం చేశాడంటే, నేను పొందుతున్న కష్టాలని, నేను పొందుతున్న శ్రమల్ని, నేను ఇబ్బందుల్ని, వీటన్నిటిని నా ఆత్మీయ బిడ్డ చూస్తున్నాడంటే, ఆయన పొందినటువంటి నలుగుబాటుని, హింసనంతా కూడా తిమోతి చూశాడనే విషయాన్ని పై 2 వచనాలు మనం చూసాం. లాస్ట్ ధ్యానంలో అదే మనం చేసాం. ఇవాళ సహవాసాలు ఏ విధంగా తయారైనాయి అంటే, సహవాస యాజమాన్యం సమృద్ధిగా డబ్బిస్తే గడగడలాడుతున్నారు సేవకులు. 1 నెల కానీ 2 నెలలు కానీ సేవకుడిగా సహవాస నాయకత్వం కానీ శ్రమల్లో ఉన్నాడు, సేవకుడు అనారోగ్యంలో ఉంటే వాకిట్లోకి వచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేయగలిగినటువంటి సేవకులు ఈ రోజున ఎంతోమంది కుక్కర్లుగా ఉన్నారు. ఎన్ని సహవాసాలు చూసినంతే మన దగ్గరైనంతే. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, మనకు తోచినటువంటి విశ్వాసం, మనం మంచిదాని కోసం హింసను అనుభవిద్దాం, నలుగుపడదాం, వేదన పడదాం అనేటువంటి ఆలోచన తక్కువైపోయింది అనమాట. అందుకే హింస పొందుతాడు మంచివాడు. ఎప్పుడు సద్భక్తితో ఉండాలంటే హింస పొందుతాడు. దీంట్లో 3 క్యాడర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనము నీతి నిమిత్తం అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అన్నాడు. ఇక్కడ మనం చూస్తే నీతి నిమిత్తం హింస ఏంటండి అంటే అర్థం ఏంటి? నీతి నిమిత్తం హింస ఏంటంటే, ఊరోళ్ళందరూ ఆచారాలు చేస్తున్నారు, నువ్వు ఒక్కడవే చేయవు, నిన్ను వెర్రివాడిగా చేస్తారు, నిన్ను పనికిరాని సన్నాసిగా చూస్తారు, నువ్వేదో పెద్ద భక్తుడు అయిపోయాడురా అని చూస్తారు. నిన్ను ఎట్లా చూస్తారంటే భయంకరమైన వ్యక్తిగా నేను చూస్తారు కదా. ఇప్పుడు నేను అనుభవించే విషయాన్ని మరి అర్థం చేసుకుంటే, నువ్వు నీతిగా నిలబడ్డావు, నువ్వు ఆచారం చేయవు, నువ్వు పండగ చేయవు, నువ్వు ఒక వెర్రోడివి, నువ్వు పిచ్చోడివి, దిగొచ్చాడురా భక్తుడు అని విమర్శించేద్ది అనమాట. అక్కడ కొత్త దేవుడు తీసుకొచ్చాడు అంటారు. వాళ్ళతో పాటు లోకంతో పాటు అడుగులేకపోతే, లోకంతో పాటు నిలబడకపోతే, లోకంతో పాటు కలవకపోతే ఒక మనిషిని ఏం చేస్తున్నారంటే ఒక వికృతమైన మనిషిగా ఈ సమాజం వర్ణిస్తున్నారన్నమాట. అది నేను అనుభవించాను. మేము పండుగలు చెయ్యం. ఎవరికైనా ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను, రికార్డింగ్ కూడా అవుతుంది. క్రిస్మస్ ఆ రోజున కరెక్ట్ అని కానీ ఎవరైనా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, వాక్య సత్యం ప్రకారం ఎవరైనా రుజువు చేస్తే ₹1,00,000 బహుమానం ఇస్తాను మీకు. నేను ₹1,00,000 బహుమానం ఇస్తాను. రికార్డు కూడా అవుతుంది. ఇది వైజాగ్ సెమినార్ జరిగినప్పుడు ఎంసీ క్రిస్టియన్ అసెంబ్లీలో ఈ అనౌన్స్మెంట్ కూడా చేశాను. నేను అబద్ధం చేయటం, సరదా చేయటం, డ్యాన్సులు వేసుకోవటం ఎక్కువైపోయింది. ఖండిస్తే
వీడు రాక్షసుడు, మండుడు, వీళ్ళందరికంటే తెలివిగలిగినోడు అయిపోయాడని, వీళ్ళందరికంటే గొప్పోడు అయిపోయాడని విమర్శ, బండలేటు నెత్తి మీద. నీతి కోసం నిలబడితే హింస పెడతారా? వాళ్ళు చదవరా వాక్యాలు, లేఖనాలు చదవరా? ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ గురించి ఒక హింట్ ఇస్తాను మీకు. ఒకసారి ఎవరైనా సరే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? ఏమన్నా త్వరగా యోహాను మొదటి పత్రిక ఏమన్నాడు? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా చూడండి. సునీల్ గారు హెల్ప్ చేస్తారా? ఉన్నారా ఇక్కడ? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా చదవాలా? వచ్చిన చదవండి, ముందు తెలుగులో చదవండి. ఏమంటాడు అక్కడ మనం చూసినప్పుడు? గ్రాంథికంగా మనం తీసుకుని లోకాన్ని తీసుకొచ్చి మన సంఘాల మందిరాల్లో పెట్టేసి ప్రజలను పెడదరావు పట్టించేటువంటి పరిచర్లో ఉన్న మనము ఏ విధంగా మనం అంగీకరించబడతాం, ఈ విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా నేను చదువుకొని పని మనం సత్యమునకు సహాయముగా ఉన్నట్లు అట్టి వారికి ఉపకారం చేయు బద్ధులమై ఉన్నాము. మొదటి పత్రిక తిమోతి 3వ అధ్యాయం, తిమోతి కాదు, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నేను చెప్పింది. అపవాది మొదటి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఫ్లూయెంట్ గా చదవండి, బ్రేక్ రానివ్వకండి, మూమెంట్ అయిపోద్ది. అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అపవాది క్రియలను లయపరచడానికి డ్యాన్సులు, చిందులు, మందు దాగటాలు, విందులు, విలాసాలన్నీ అపవాది క్రియలు కదా? అపవాది క్రియలు కదా? వాటిని లయపరచడానికి యేసుప్రభు వచ్చాడు కదా. నువ్వు యేసుప్రభు వచ్చాడన్న రోజున పండగ పెట్టేసేసి అక్కడ డ్యాన్స్ లేపిస్తావేంటి నువ్వు? అసలు నువ్వెవరివి? నీతి అనేది ప్రమాణం అనేది లేదా ఆలోచించినప్పుడు? ఇంకా కింద అంటాడు, ఇక్కడ లయపరచు ప్రత్యక్షమైన మాట్లాడితే ఏమన్నాడంటే అపవాది క్రియలు లయపరచుటగా దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఎవరైనా ఇంగ్లీష్ చదువుతారా? ఈ మాటని ఇంగ్లీష్ చదువుతారా? చదవండి. He who sins is of the devil, for the devil has sinned from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the evil. Son of God is manifested to destroy the for works. This purpose the Son of God was manifested, that he might destroy the works of the evil. దాని ట్రాన్స్లేషన్ చెప్పండి మీరే. అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడెను. మేనిఫెస్టెడ్ అన్న మాటకు ఒరిజినల్ అర్థం ఏంటి? మేనిఫెస్టెడ్ అంటే బ్రదర్ ఇన్వెస్ట్మెంట్, నియమింపబడేను అని కూడా ఒక అర్థం వస్తుంది బ్రదర్. ఇన్వెస్ట్మెంట్, ఆర్డైన్డ్. If you go to check that in a dictionary, please check it if there is the time, and if you go to Google you can get the meaning in Telugu. Manifestation అంటే పెట్టుబడి పెట్టడం. బ్రదర్ మిరియం వెబ్స్టర్ ఉంది ఇప్పుడే చదవండి. చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో ఏం మాట్లాడతాడంటే హీఈస్ మేనిఫెస్టెడ్, పెట్టుబడి పెట్టాడు అని అంటాడు. పెట్టుబడి, ఇన్వెస్టింగ్ అనేది కూడా ఉంది. ఎట్లా వచ్చిందండి చూసారా? According to Wikipedia, Burning Man is a week-long ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ యూ కెన్ గెట్ ద మీనింగ్. పోనీ తెలుగు క్లియర్గా రాకపోతే వ్యక్తపరచుట అని అన్నాడు గూగుల్లో. అన్నారా? వ్యక్తపరచుట అన్నాడు, వ్యక్తీకరించుట అన్నాడు. వ్యక్తీకరించడం, వ్యక్తిగా మారుట, వ్యక్తీకరించుట అనేటువంటి మాటను తీసుకోవచ్చు. దాన్ని ఏమంటాడంటే, దీన్ని వేరే ఆప్షన్లో వేరే డిక్షనరీలు ఏమంటాడంటే స్పష్టము చేయుట, అగుపరచుట, తేటపరచుట, విషదపరచుట అనే మాటలు చెప్తూ వీటన్నిటికీ కంక్లూడ్ వేస్తాడంటే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మేనిఫెస్టేషన్ అనే మాటకి అర్థమవుతుంది. ఇవన్నీ చేయడానికి ఆయన ఏం చేయాలో అది చేశాడు, పెట్టుబడి పెట్టాడు. ఆయన ఇంగ్లీష్ లో తయారు చేయటం. ఇక్కడ కూడా ఒక మీనింగ్ ఇచ్చారు బ్రదర్, కింగ్ జేమ్స్ లో, బైబిల్లోనే ఇచ్చినారు. టు మేక్ సంథింగ్ క్లియర్ ఆర్ ఎవిడెంట్ అని ఇచ్చినారు. అది ఎవిడెంట్. ఆయన క్లియర్ చేశాడు. ఏంటంటే అర్థం, ఆ శరీరంలోకి అపవాది క్రియలు లైకపరచని శరీరంలోకి మారటం ద్వారా ఒక విషయాన్ని క్లియర్ చేశాడు. అదేంటంటే ఆయన
ఆత్మరూపి. ఆత్మరూపి ఆత్మరూపి శరీరంలోకి వ్యక్తీకరించబడ్డాడు, స్పష్టపరచబడ్డాడు. అంటే ఆత్మస్వరూపి అయిన వాడు వచ్చాడు. పుట్టాడు అనే మాట యాక్చువల్గా ఆనాడు బ్రాహ్మలు కూడా కలిపారు. పుట్టాడు అనే మాట శరీరంలో ఉన్నదాన్ని మనం జనరల్గా తీసుకోకుండా ఏం చేయాలంటే ప్రభు యొక్క సావరెంటీని లేకపోతే డివినిటీని మనం చూడాలంటే అర్థం ఏంటంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పుడున్నాడు, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు లేకపోయాడని ప్లాన్ చేసుకుంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానన్నాడు, భూమి పునాది వేయబడక మునిపే నేను ఉన్నానన్నాడు. మరి ఇప్పుడు వచ్చింది ఎవరు? ఇప్పుడు పుట్టడం ఏంటి? నువ్వు నేను పుట్టామండి. అమ్మ కడుపులో పడినప్పుడు పుట్టాం. అమ్మ కడుపులో నుంచి పుట్టకముందు ఒక 9 నెలల ముందు పిండంగా పడ్డాం. అంతకుముందు మనం ఉన్నామా? లేవు. ఎందుకంటే మన యొక్క తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క జీవ కణములు మరి ఏవైతే మరి అండముగా మారితే అవి ఏ రోజుకి ఆ రోజు మరి జనరేట్ పుడుతుంటాయి. ఏ నెల కన్నాలు పుడతా ఉంటాయి. అవి క్రియేట్ అయ్యాయి. కానీ అవి ఎటర్నల్ కాదు. అవి అంతకుముందు లేవయి. కానీ యేసుప్రభు అంతకుముందు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే నేను వేళ సమయం దొరికితే మీకు తర్వాత చెప్తాను, నేను ఒకసారి తప్పుకోకుండా. ఒక కామెంటరీలో ఏం చెప్పాడంటే అపవాది క్రియలను లయపరచుటకు అపవాది శరీరాన్ని స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క అపవాది క్రియలను లయపరిచేందుకు అనుకూలమైన శరీరాన్ని ఆయన పెట్టుబడి పెట్టాడు. ఇక్కడ తెలుగులో ఏమన్నాడంటే ప్రత్యక్షమాయన అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు కనిపించని దేవుడు ఇప్పుడు కనపడ్డాడు. అదనమాట. అక్కడ కనిపించని దేవుడు కనపడ్డాడు. పుట్టాడు అనే మాట ఆయన చిన్నోడిని చేసినట్టు లెక్క. చచ్చాడు అంటే చిన్నోడిని చేసినట్టు లెక్క. ఆయనకు పుట్టుకలు చావులు లేవు. శరీరాన్ని మాత్రమే మరణంలోకి పంపించాడు. శరీరాన్ని మాత్రమే ఆ మరణంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడికైనా తీసుకురాగలడు. పుట్టాడు. శరీరానికి ఏం చేశాడంటే ఇది అవసరమైంది కాబట్టి, ఈ శరీరం చనిపోయింది కాబట్టి, మృతుల్లో ఉంది కాబట్టి ఈ శరీరాన్ని బయటకు తీసుకురావడానికి ఆయన అట్లా చేశాడనమాట. ఈ వాస్తవికమైన సత్యం నా హృదయాన్ని కదిలించేసింది. నా ఎత్తు కంటే పెద్ద ఎత్తు, చేతులు ఎత్తి అందనంత సార్లు కట్టినాడు నేను ఒకనాడు నా చేతులు తేవని కాలంలో. క్రిస్మస్ వచ్చిందంటే 3 రోజులు పడి డెకరేషన్ చేసేసి మందిరాలని అల్లాడిచ్చేసేసి ప్రజల్ని ఆకర్షించిన వ్యక్తిని నేను. వాక్యంలో నేను ముందు ఉన్నాను, ఇప్పుడున్నానయ్యా. శరీరంలోకి అగుపరచబడ్డానయ్యా. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. శరీరంలో అగుపరచబడ్డాను, స్పష్టపరచబడ్డాను, చూపించబడ్డాను, పెట్టుబడి పెట్టబడ్డాను. నేను ఆత్మరూపినయ్యా, నాకు జనన మరణాలు లేవయ్యా అనేటువంటి సత్యాన్ని ప్రభు నాతో మాట్లాడినాక నేను చాలా సిగ్గుపడ్డా. అమెరికాలో ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్లో ఏముందంటే మనం చూస్తే ఒక వృద్ధుడు పెద్ద ప్రసంగం చేశాడు ఒక ఆయన. కానీ ఎవ్వరూ కదిలించబడలే. కానీ తర్వాత రెండో ప్రసంగం ఉంది. ఒక వృద్ధ గాయకుడిని పిలిచి పాట పాడమన్నాడు. అతడు సాధారణమైన బట్టలతో వచ్చాడు. అతడు పాడుతూ ఒక పాట పాడాడు. ఆ పాట ఏంటంటే లార్డ్ ఫర్గివ్ మీ బికాజ్ ఐ మేడ్ యూ స్మాల్ అన్నాడు. దేవా నన్ను క్షమించు, నేను నిన్ను చిన్నవాడిని చేసేసానయ్యా, నువ్వు మహోన్నతుడుగా నేను చిన్నవాడిని చేశానని అతడు నెమ్మదిగా కళ్ళ నీరు కారుతూ పాడుతుండేప్పటికీ నువ్వు అనంతుడివి, నేను నిన్ను చిన్నవాడిగా చేసేసానయ్యా అని పాడుతుంటే ఆ స్టేడియం అంతా కదిలిపోయింది. మొత్తం అందరూ ఏడవటం మొదలుపెట్టారు. ప్రసంగం కాదు, ఒక పాటలో దేవా నిన్ను అంత ఉన్నతుడువు నువ్వు, నేను ఒక మామూలు మనిషిలాగా నిన్ను భావించాను, చిన్నవాడిగా చేశాను ప్రభు అని ఏడుస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా మధురమైన స్వరంతో పాడుతుంటే ఆ స్టేడియం అంతా కదిలిపోయింది. దేవుణ్ణి చిన్నవాడిని చేస్తావా? దేవుణ్ణి మనిషితో సమానంగా చేస్తావా? దేవుణ్ణి నువ్వు మనిషిలాగా పుట్టాడు చంచాడు అంటావా? నీ ఇష్టం వచ్చినట్టు ఈ నెలలోనే ఫిబ్రవరిలో పెడతావు, వచ్చే నెలలోనే మార్చిలో పెడతావు, వచ్చే సంవత్సరం ఏమో ఏప్రిల్లో పెడతావు గుడ్ ఫ్రైడే. నీ ఇష్టం వచ్చిన డేట్లు మారుస్తావా? దేవుడు ఏ రోజు పడితే డేట్లు పెట్టేసేసి నీకు నువ్వే పెట్టేసేసి యూదుల పండుగలను ఆధారం చేసుకుని ఆ కాలం టీకాలను పెట్టేసేసి నీకు నువ్వు ఆ రోజు చచ్చిపోయాడని ప్రపంచాన్ని అందరిని ఏడిపిస్తావా? నువ్వేమన్నా సృష్టికర్తవా? నీ పుట్టినరోజును మీ నాన్నగారు చనిపోయిన రోజున మారితే నువ్వు ఊరుకుంటావా? ఇష్టానుసారంగా చేసేటువంటి పిచ్చి పనులు క్రైస్తవంలో మేము లేదా? నీతియుక్తమైన రోషం మనుషులు ఏం చేస్తుందంటే మండించుద్ది. సత్యం చెప్తే చాలా బాధ చాలామందికి. బైబిల్ గ్రంథంలో ఒక పుట్టినరోజు కూడా లేదేంటి? జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టమని ఎందుకు చెప్పాడు? అపోస్తలులైన పౌలు శిష్యులు మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నామని చెప్పారేంటి? పుట్టినరోజును ప్రకటిస్తున్నామని చెప్పలేదేంటి? ఇక్కడ ఇవన్నీ ఆలోచించినప్పుడు ఎన్నో సత్యాల్లో
నీతి కోసం హింస అయిపోతుంది హృదయం. ప్రపంచం దారి మళ్ళేసేసినప్పుడు, దేవుని బిడ్డలు పెడద్రోవ పట్టేసినప్పుడు, అనేక రకాలుగా మరి మంచితనాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నప్పుడు హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు గోల చేస్తున్నప్పుడు విన్నావా, హృదయంలో హింస కలుగుతుంది, ఆత్మలో వేదన కలుగుతూ ఉంది, మంట పొట్టేస్తున్నాయి, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. యెరూషలేము దేవుడు చూశాడు. ఆ యేసుప్రభు వెళుతున్నాడు, మట్టలు పట్టుకుని జయహో జయహో హోసన్నా నీకు జయం జయమని అంటున్నారు. ఆ మట్టలు, ఆ సౌండ్లు కాదు ఆయన సంతోషపెట్టింది. ఆ యెరూషలేము వైపు చూసేటప్పటికి ఇంకా 39 సంవత్సరాల తర్వాత టైటస్ చక్రవర్తి వచ్చి ఆ యెరూషలేమును తగలబెడతాడని, యెరూషలేము దేవాలయం పడగొడతాడని, యవనస్తులను చంపేస్తాడని, ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్ష యెరూషలేము మీదకి రాబోతుందని తెలిసి దాన్ని చూసి ఏడ్చాడు. ఆయన సెలవులోకి వెళ్తే ఏడ్చాడు. వాళ్ళు నాశనం అవ్వబోతున్నారని ఏడ్చాడు, కానీ నేను చనిపోబోతున్నానని ఏడవలే. నీతియుక్తమైనటువంటి రక్షకుని యొక్క మనసు అది. ఒక నీతి కలిగినటువంటి సేవకుడు అయితే నువ్వు నేను చేసేది ఏంటనేది ఆలోచించే ఎప్పుడైనా దేవుడు నువ్వు సమానంగా చేసేస్తావా? నీకులాగానే బర్త్డేలు, నీకులాగా సత్యం రోజులు పెట్టుకుంటావా? ఈవెన్ తాత పుట్టినరోజును కూడా, నాన్న పుట్టినరోజును కూడా మనం జ్ఞాపకం చేసుకోమే. ఈరోజున తాత చనిపోయిన రోజు మా తండ్రి చనిపోయిన రోజున జ్ఞాపకం చేసుకోమే. మనం మర్చిపోతామే, అసలు మనం పట్టించుకోమే. అసలు మనం తాత్కాలికమైనటువంటి విషయాల్లో మన సంతోషపడడానికి లోకంతో పాటు పరిగెడతాం. ఎందుకని? అక్కడ ఆ దేవుడి పేరు మీద అష్టమి ఉంటుంది, ఆ దేవుడి పేరు మీద జయంతి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టారు, చనిపోయారు. వాళ్ళు దేవుళ్ళుగా చెప్పబడ్డారు, పుట్టారు, చనిపోయారు. మరలోంచి బయటకు రాలేళ్ళు. అందుకని ఏం జరిగిందంటే వాళ్ళు చనిపోయారు నిజంగానే. కానీ మన దేవుడు చనిపోలేదు కదా. మన దేవుడు పుట్టాడని చెబుదామా? పుట్టాడంటే అంతకుముందు ఉన్నాడు, ఎట్లా పుట్టాడని చెప్తావు నువ్వు? అలంకారప్రాయంగా ఆయన శరీరధారిగా వచ్చాడని ఉంది, పాప శరీరాకారంతో పంపబడ్డాడని ఉంది రోమపత్రికలు మనం చూసినప్పుడు. అంటే అర్థం ఏంటి? అసలు ఆయన కాన్సెప్ట్ని, ఆయన యొక్క లాంగ్విటీని, మరి ఆయన యొక్క ఎటర్నిటీని, లేకపోతే ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క సావరెనిటీని, ఆయన యొక్క అథారిటీని నువ్వు అర్థం చేసుకున్నావు. అసలు మనిషితో సమానంగా చేసి చింతలేదుకి యేసు పుట్టినని పాడతావా నువ్వు? చింతలేదు కానీ యేసు పుట్టిన పాడతావా? ఆయన గొప్పతనాన్ని మర్చిపోయి ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణం అంతా అని నువ్వు వంకర పాటలు పాడతావు. నువ్వు ఇక్కడ నీ హృదయంలో భారం లేదా? నీ హృదయంలో నీతి లేదా? నీ హృదయంలో మంట లేదా? అసలు దేనికోసం యేసుప్రభు ఆ రోజు నేర్చాడు? ప్రజల కోసమే కదా, వాళ్ళు రాబోతున్న ఉగ్రత గురించే కదా. మనకు పండగలేంటి అసలు? 100 మంది ఒక నది దాటుతున్నారు. 100 మంది నది దాటుతుంటే 99 మంది దాటేశారు. ఒక్కడు కొట్టుకెళ్ళిపోయాడు. ఈ 99 మంది సీట్లు పంచుకుంటారా? 99 వచ్చేసేలే, వాడు పోతే పోయాడని సీట్లు పంచుకుంటారా? ఆ ఒక్కడి కోసం వాళ్ళు విచారం అయిపోతారు కదా. 99 మంది ఊపు తగ్గిపోద్ది కదా. రోజు నీ ఊళ్ళో చచ్చిపోతున్నాడు ఎవడొకడు, నీ పట్టణంలో ఎవడొకడు చచ్చిపోతున్నాడు. సువార్త అందో లేదో తెలియదు. ఒక డెడ్ బాడీ ఎదురొచ్చిందంటే నేను ఆ రోజు నేడుస్తాను. నేను మా ఊర్లో నేను పనిచేసే రోజు, ఈరోజు రాత్రి ఒక మనిషి చనిపోయాడంటే నేను చేసిన ప్రార్థన ఒకటే. రాత్రి 12 గంటలకు నేను చేసిన ప్రార్థన, రక్షణ నిశ్చేత కలిగిన మరణాలు చూడటానికి నాకు సహాయం చేయి ప్రభువా. నాకు వేదన కలుగుతుంది ప్రభువా. నన్ను ఎక్కడ పెట్టావు అక్కడ నేను ఆ నీతిని చూడాలి, ఆ రక్షణను చూడాలి అనేటువంటి వేదన బర్డెన్ అనేది నీలో ఉందా? నీవు హింస పొందుతున్నావా? నీ హృదయంలో నలుగుబాటు అవుతుందా? ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు భోజనం చేయని వాళ్ళు నీ హృదయంలో మండుతారా? గుర్తుకొచ్చినప్పుడు మండుద్దా? అయ్యో వాళ్ళు తిన్నారో లేదని మంట కలిగిందా లేదా నీకు? అసలు చక్కగా ఆదివారం ప్రార్థన అయిపోయిందాక దమ్ బిర్యానో, కొండ బిర్యానో, బొంగు బిర్యానో, బకెట్ బిర్యానో, లేకపోతే ఇంకో బిర్యానో తీసుకొచ్చి తినేసి హ్యాపీగా పడుకుంటున్నావు నువ్వు. 30 సంవత్సరాల పాటు ఆదివారం నాడు అన్నం తినడానికి కూడా టైం ఉండేది కాదు. గత 5 ఏళ్ల నుంచి మాత్రం టైంకి తింటున్నాను నేను మధ్యాహ్నం పూట. దేవుని దేవల్ల నేను తేటగా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆరోగ్యాన్ని బట్టి. అసలు మనం ఎలా నెమ్మదిగా ఉండగలం? మన హృదయంలో ఒక విధమైన మంట, వేదన, రోదన, హింస కలగదా సేవకుడికి? నువ్వు మంచి భక్తిలో ఉన్నప్పుడు నీకు కలగదా? హ్యాపీగా కాళ్ళుతో పడుకోవటం నేర్చుకున్నావా? ఉదయం నుంచి మొదలు సాయంత్రం పండుకునే లోపల ఎన్నిసార్లు లెక్కలేస్తాం మన మా సేవకులందరినీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ లాస్ట్ సాటర్డే ఈజ్ వెరీ బ్లెస్డ్ డే అనమాట. ఉదయం 4:30 మధ్యలో లేచాను. మరి రెడీ అవుతూనే పిల్లల్ని మీ జూన్లో ఆన్లైన్ ప్రార్థన పాల్గొన్నాను. మా ఇంట్లో మనరాలు ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లలు ఉండిపోయింది. ఆ పిల్లల్ని లేపేసాం, 5 లేపేసాం రెడీ చేయడానికి. 6 గంటలకు బయటకు వెళ్ళాలి. పోయా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు
అక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆపరేషన్ చేసే మనిషి గురించి. అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలి, గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి మళ్ళీ అవనగడ్డ రావాలి, అవనగడ్డ వచ్చి అవనగడ్డలో మళ్ళీ అక్కడ వివాహం ఒకటి సెటిల్మెంట్ ఉంది అంటే డేట్ పెట్టడం అనమాట. అది పెట్టేసేసి మళ్ళీ తిరిగి కోరికలు మళ్ళీ దగ్గర 1.5 గంటల ప్రయాణం చేయాలి. రాత్రి 8 గంటలకే మా ప్రయాణం ఆగింది. అప్పుడు నేను కారులో అడిగాను, బ్రదర్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రయాస, మీరు ఎలా పరిచయం చేస్తున్నారు బ్రదర్ అన్నాను మా సోదరులతో. మేము చేయలేకపోతున్నామండి మీకులాగా అన్నారు. అయితే రియలైజ్ అయ్యారని అనుకున్నాను, కానీ తర్వాత ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా, ఈరోజు ఏమైనా చేద్దామా, ఈరోజు నేను పోరాడదామా, ఈరోజు నలుగురం కలిసి టీం కట్టుకుని ఎక్కడికైనా స్వార్థకి వెళ్దామా అనేటువంటి స్వరం వాళ్ళలోంచి రావాలని రాత్రి నేను అనుకున్నాను. రాత్రి 11 నుంచి వస్తుంటే టైర్ మళ్ళీ బరస్ట్ పాడైపోయింది. రాత్రి 11 రోడ్డు మీద గబగబ మార్చుకుని ఇంటికి వెళ్ళి 12:30 అయింది. నా వయసు ఏంటి, నా ఆరోగ్యం ఏంటి? కుమారుడును అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయ్యా ఎవరన్నా వెళ్తారులే, వెళ్ళే వాళ్ళని పంపిస్తే అవసరమైతే మన కారు ఇచ్చి పంపిద్దాం, మీరు ఆగిపోండి అన్నారు. నేను వెనక్కి తిరిగి మడం తిప్పి రానా దేవుని సేవలో? వెళ్తా పడిపోయి చనిపోతే పర్లేదయ్యా, పడుకుంటే తప్పయ్యా. నేను అప్పుడప్పుడు మా సోదరులతో అంటా ఉంటాం, మేము అనుకుంటాం కత్తి అరిగిపోతే తప్పులేదయ్యా, కత్తి తుప్పు పడితే నాశనం అయిపోయినట్టేనయ్యా, పనికిరాదయ్యా అది. కత్తి అరిగిపోయింది అనుకో ఇంకా కోస్తూనే ఉండొచ్చు, అరిగిపోయింది మొత్తం అరిగిపోయింది, సన్నగా అయిపోయింది, అరిగిపోయింది, కొయ్యొచ్చు ఇంకా. కానీ కత్తి తుప్పు పట్టిందంటే మాత్రం ఆ కత్తి కొయ్యటానికి పనికిరాదు. తుప్పు పట్టిన సేవకులు, తుప్పు పట్టిన క్రైస్తవులు ఎక్కువైపోయిన రోజులు ఇవి. ఎన్ని రోజులు దుర్మార్గంగా వెళ్ళిపోతాయో పగలంతా ఖాళీగా, ఎన్ని రోజులు సొంత పనులు ఉండిపోతారో, ఎన్ని రోజులు కాలాన్ని అట్లా మంచినీళ్ళు తాగినట్టుగా ఖర్చు పెట్టేస్తారో అర్థం కాదనమాట. ఒక 2 గంటలు పోతే ఏడుస్తాను నేను ఇప్పటికి కూడా. ఒక 2-3 గంటలు పోతే ఏడుస్తాను. ప్రింటింగ్, డైరీ తయారు చేస్తున్నాను నేను, ఎడిటింగ్, మరి వర్క్ చేసుకోవటం, వాక్యాలు ధ్యానం చేసుకోవటం, ఆన్లైన్ ప్రోగ్రాంలు చేయటం, అటు ఇటు ప్రయాణాలు చేయటం. ప్రియ దేవుని బిడ్డ, మనసు ఎప్పుడు కూడా మండిపోతూ ఉంటుంది, హింసపడతా ఉంటుంది. ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సరిగా ఉన్నావా, నువ్వు లేన్నావు. మనస్సాక్షి లోపల ఒక పల్లేరుగాయ లాంటిది అనమాట. నువ్వు పక్కలో పల్లేరుగాయ వేసుకుని కానీ పడుకుంటే నీ పల్లేరుగాయ నీకు ఎట్లా గుచ్చుకుంటుందో నీ మనస్సాక్షిని అట్లా పెట్టాడు దేవుడు. దాని రక్తంతో కడిగాడు. దాన్ని ఏం చేశాడంటే, నీతిగా బతుకో, సరిగ్గా పనిచేయి, చురుగ్గా పనిచేయి, ఎలర్ట్గా పనిచేయి, సమయం పానైపోకో, లెక్క చెప్పాలి, రేపు పొద్దున బలం లెక్క చెప్పాలి, సమయం లెక్క చెప్పాలి, ధనం లెక్క చెప్పాలి, తలాంతలు లెక్క చెప్పాలి, అవకాశాలు లెక్క చెప్పాలి. ఎన్ని అవకాశాలు నాశనం చేసావో, ఎన్ని తలాంతల్ని ఉపయోగించలేకపోతున్నావో, ఎన్ని అవకాశాలని నాశనం చేసుకున్నావో, ఎంతవరకు నువ్వు నీ స్థితిలో నువ్వు పనిచేస్తున్నావో, నీ మనస్సాక్షిని హింస పెట్టాలి. మనసాక్షి కడగటువంటి పరిశుద్ధులు అయిపోయింది. పరిశుద్ధుడికి శ్రేష్టమైన ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అందుకే అంటారు, మీరు పైనుంచి లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకనంటే. ఇప్పుడు భూ సంబంధమైననా? ఒక రైతు ఏం చేశాడంటే, ఒక రైతు ఒక కొండ పక్కనే ఉన్నాడు. ఒక కొండ పక్కన జరిగినటువంటి యథార్థమైన స్టోరీని ఒక దాన్ని చెప్తున్నా. కొండ పక్కన ఉన్నాడు, పెద్ద కొండ పక్కన ఒకటి చేసుకుని పక్కన ఉన్న చిన్న పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. ఆ కొండపై నుంచి అనుకోకుండా ఒక చిన్న పక్షి పిల్ల చిన్నది పడిపోయింది. అంటే డొల్లుకుంటూ వచ్చేసింది. కొండపైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఏదో ఒక పక్షి ఏం చేసిందంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసింది. ఒక పిల్ల గూట్లో జారిపోయింది. కొండకు పల్లం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అది పడిపోయి డొల్లుకుంటాను, పాక్కుంటాను, నడుచుకుంటాను వచ్చేసింది అనమాట కిందకి. దానికి ఎక్కడ ఎగరటం రాదు కాబట్టి వచ్చేసింది. అదే సమయంలో ఆ రైతు ఆ ఇంట్లో ఏం చేశాడంటే కోడి పిల్లల్ని పొదగేశాడు. ఆ పిల్లలు కూడా అదే టైంలో బయటకు వస్తున్నాయి. బయటికి ఆ తల్లికి ఉన్నటువంటి ఏదది పొదుగులో నుంచి పిల్లలు బయటకు వస్తుంది. అదే టైంలో ఈ కొండపై నుంచి అప్పుడే పుట్టిన పిల్ల కూడా వచ్చేసింది అనమాట. పెద్ద 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 కొండ కాకపోయినా ఏదో ఒక రకమైన కొండ. నేను ఆన్లైన్లో ఒక మంచి సేవకుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ రాస్తే నేను ఇంగ్లీష్లో చదివాను అనమాట. అయితే డివోషనల్ మెసేజ్గా చూశాను అనమాట. అయితే ఈ రైతు ఏం చేశాడంటే దాన్ని పిల్లలతో కలిపేశాడు. అది కూడా పిల్లలతో పాటు పెరిగింది, పిల్లలతో పాటే ఉంది, పిల్లలతో పాటు పరిగెత్తింది. తల్లి పిలిస్తే అది నన్ను పిలుస్తుంది అనుకుని వెళ్ళింది, తింది, పెరిగింది. వయసు వచ్చిన కొద్దీ ఏం జరిగిందంటే వాటికి బాడీ వచ్చేసింది, దీనికి బాడీ వచ్చేసింది. కానీ ఈ రైతుకు ఒక జ్ఞానం కలుగుతూ ఉంది. వీటికి వయసు వచ్చేసింది, ఈ తల్లిని వదిలేస్తాయి,
దీనికి కూడా వయసు వచ్చేసింది. ఇదేమో ఎగరాలి, అవేమో నేల మీద పొడుచుకొని కోళ్ళు కాబట్టి పక్షులు కాబట్టి నేల మీద తిరుగుతాయి. మరి దీని పైకి ఎలా పంపాలి అని ఆలోచించి రెక్కలు వచ్చేసిన తర్వాత ఒకరోజు ఆ కొండ వైపు నుంచి రోజు ఆ పక్షులు ఆ కొండ మీదకి వచ్చి ఎగురుకుంటూ వెళ్ళిపోవటం అనేది చూసి పట్టుకుని ఈ చిన్న పక్షిని ఈకలు వచ్చేసి వయసు వచ్చేసిన పక్షిని చూపించి, అదిగో నీ పక్షులు, నీ జాతి, నీ పితరులు, నీ తల్లి, లేకపోతే వాళ్ళు, అదిగో వాళ్ళని చూపిస్తున్నాడు అనమాట. ఈయన భాష దానికి ఏం అర్థం వద్దు పాపం. అది మళ్ళీ వదలగానే కిందకి వెళ్ళిపోయి కింద ఉన్నటువంటి అక్కడ ఏది కోడి పిల్లలతోనో పెరిగిన పిల్లలతోనో ఆటితోనే తిరుగుతుంది అనమాట. ఈ రైతుకి ఒక బాధ కలిగి దీన్ని ఎట్లా ఉంచితే ఎట్లా, దీని జీవితం పాడైపోద్ది, ఇది ఎగరాలి కదా అని ఒకసారి ఏం చేశాడంటే తీసుకెళ్ళిపోయి ఆ కొండపైకి వెళ్ళిపోయి ఒక చెట్లు అక్కడ ఉంటే ఏ చెట్టు అర్థం కాలేదు, ఆ కొండపైన దాన్ని పెట్టేసి వచ్చేసాడు అనమాట. ఇది నెమ్మదిగా ఏం చేసింది, ఈయన వెళ్తుంటే ఈయనకే నెమ్మదిగా వచ్చేసింది, మళ్ళీ కిందకి వచ్చేసింది. 3-4 సార్లు పంపించాడు, 3-4 సార్లు పంపించి పెట్టి వచ్చాడు అనమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది కిందకు వచ్చేసింది. ఈయన దగ్గర అలవాటు పడిపోయింది కదా. మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే మనం ఎక్కడ పెరిగాము, ఎవరితో ఉన్నాము, ఎటువంటి వాళ్ళతో ఉన్నాము, ఎటువంటి చిన్న సేవకులతో ఉన్నామా, మైండ్ లేని వాళ్ళతో ఉన్నామా, లేకపోతే మైండ్ ఉన్న వాళ్ళతో ఉన్నామా, సమర్పణ వాళ్ళతో ఉన్నామా, సమర్పణ లేని వాళ్ళతో ఉన్నామా అనేటువంటి దేనికి అలవాటు పడ్డామో అక్కడే తిరుగుతూ ఉంటాం మనం. పై ఆటిని ఎతకలేం మనం. మన స్టాండర్డ్ ఏంటి, మన దేవుడు ఎందుకు పిలిచాడు, ఎక్కడి నుంచి చేశాడు, ఏ దర్శనం చూశాడు అనేటువంటి ఆ యొక్క మంటని మనలో పుట్టదు. ఎంతకాలమైనా అక్కడే మనకు పరిస్థితి అనమాట అది. అర్థమైందా? ఒకరోజు మళ్ళీ కంకణం కట్టుకున్న ఈ రైతు ఏం చేశాడంటే మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళాడు పైకి. పట్టుకెళ్ళి ఏం చేశాడంటే అదే సమయానికి పైనుంచి పక్షులు వస్తున్నాయి, ఈ చెట్ల మీదకి వస్తున్నాయి. కొండ అంచులకు పైకి వెళ్ళిపోయాడు. ఇదిగో నీ జాతి వస్తుందని చెప్పేసి ఆయన దాన్ని చూపించింది. ఎందుకు చూస్తుంది దాని వైపుకి, దానికి తెలియదు. ఈ రైతుకి చాలా కోపం వచ్చేసింది. ఎంతగా తన జాతిలో కలపాలన్నా కలవలేకపోతుందని చెప్పేసి ఏం చేశాడంటే ఆ పక్షిని పట్టుకుని ఆ పక్షులు వస్తుంటే ఆ చెట్ల మీదకి అట్లా వస్తుంటే దీన్ని గట్టిగా ఇసిరేసాడు అనమాట. అటు ఆ పక్షుల వైపుకి ఇసిరేసాడు, పైకి ఇసిరేసాడు అనమాట. గట్టిగా పైకి ఇసిరేసేటప్పటికి అప్పుడు అది పడిపోయేటప్పుడు దాని రెక్కలు ఇప్పింది అనమాట. అయ్యో నేను చచ్చిపోతున్నాను, రెక్కలు ఇప్పేటప్పుడు గట్టిగా 4 సార్లు ఊపేటప్పటికి అది గాలి కొంచెం తేలితేలినట్టు పడిపోతున్నట్టుగా ఉండేప్పటికి దానికి అర్థం కాలే, పడిపోతుందని అరుపరుతుంది. అంతేకాకుండా ఏం చేసిందంటే ఏంటి కొంచెం ఆపితే రెక్కలు ఆపితే కొద్దిగా ఎగిరినట్టు ఉన్నానంటే అనేటువంటి ఆలోచన వచ్చింది. అట్లా 4-5 సార్లు 10 సార్లు అట్లా రెక్కలు కొట్టుకుని కింద పడే సమయానికి ఎగరటం గురించినటువంటి రెక్కల విప్పారిని అనమాట. దానికి ఎగురుతూ ఉండేప్పటికి ఎగురుతూ అట్ట పైకి వెళ్ళింది. కొంచెం ఆ వస్తున్న పక్షుల వైపు చూసి ఇవి నాకులాగా ఉన్నాయే, నేను కింద దాన్ని కాదనమాట, నేను ఎగరాలన్నమాట, నేను వాటిలో నెమ్మదిగా వాటిలోకి వెళ్ళిపోయి కలిసిపోయింది అనమాట. ఆ రైతు కానీ అలా కానీ ఇసిరేయకపోతే దాని రెక్కలు అరుస్తూ అది పడిపోకుండా ఉంటే దాని రెక్కలు విప్పారే కాదు. చాలామంది ఈ రోజున దేవుడు ఇసిరేసి వాళ్ళు కొట్టుకునేటట్టు పెద్ద దెబ్బలు కొడితే కానీ కళ్ళు తెరుచుకోవట్లేదు. వాళ్ళ వాక్యమును బట్టి కళ్ళు తెరుచుకోవటం కానీ, లేకపోతే దర్శనాన్ని బట్టి కళ్ళు తెరుచుకోవటం కానీ, ఆత్మ ద్వారా వివేకం కలిగి కళ్ళు తెరుచుకోవటం కానీ రావట్లే. ఎలా వ్యర్థంగా దినాలు గడుపుతున్నారు. ఎక్కడో చోట సెమినార్లు అంట, వాక్యం ఏ సెమినార్లు ఏమి ఉండదు. వచ్చి నేను 10 సెమినార్లకు వెళ్ళటం మానేశాను. నేను ఏముండదు, మనుషులను చూపించుకోవడానికి, తెల్లవాళ్ళకు చూపించుకోవడానికి, మిషన్లకు చూపించుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి మాత్రం సెమినార్లు. మండించడానికి, కూడగట్టడానికి, త్యాగం చేయడానికి, ఉన్నదాన్ని ఇవ్వటానికి, ప్రయాసపడటానికి సెమినార్లు జరగవన్నమాట. అర్థమైందా? ఎక్కడో చూడేది ప్రోగ్రాం. ఒక వ్యవస్థను మార్చలేరు, ఒక కులాన్ని తీసేయలేరు. ఒక సేవకుడు తన కులం కాని వాళ్ళని వేరే వాళ్ళని చేసుకోలేడు పిల్లలకి, విన్నావా? అంతేకాకుండా ఒక సేవకుడు మరి ధనం ఇవ్వనటువంటి వ్యక్తులతో సహవాసం చేయలేడు. ధనం ఎవరి దగ్గర వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. 190 మంది అంటే ఒకవేళ 10 మంది ఉంటే ఉండొచ్చు, మీలో ఎవరన్నా గొప్పవాళ్ళు ఉంటే ఉండొచ్చు, నేను కాదన్న. కానీ ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ఆ హృదయంలో మంట అనేది, వేదన అనేది, రోదన లేదు. పిల్లలకి వైద్యం చేయించడానికి శక్తి లేక మార్టిన్ అదే ఆయన విలియం కేరీ గారు ప్రయాసపడుతుంటే ఈ వ్యవస్థలో నేను ఈ కొత్త నిబంధనలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వకపోతే, లేకపోతే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అనాచారాలను దురాచారాలను ఎదిరించకపోతే నా సేవ వ్యర్థమైపోతుందని ప్రయాసపడిన భక్తుడికి తినటానికి లేక, పిల్లవాడికి జ్వరానికి బిళ్ళలు లేక ఉన్నప్పుడు అతడు
భారతదేశానికి అనేక భాషల్లో క్రొత్త నిబంధన ప్రింట్ చేసి ఇచ్చాడంటే ఒక్కడొచ్చి ప్రపంచం భారతదేశం చేశాడంటే వేల మంది సేవకులు ఉన్నాం. ఏం చేస్తున్నాం ఇవాళ మనం? ఏం చేయగలుగుతున్నాం మనం? అసలు మనలో మంట ఏది? మనలో హింస ఏది? మన మనసు మనల్ని హింస పెట్టాలంతే. ఆలోచించావా? హింస నేనేం చేయాలి అనేటువంటి వేదన కలగాలంతే. ఏమో కడుపులో నీళ్ళు గదలకోకుండా ఏ పని లేకపోతే ప్రార్థనలు చేస్తావు ఉదయం సాయంత్రం. కావాలని ఒక మంటతో వేదంతో దేశం కోసం ఏడుద్దావే ప్రార్థన చేద్దాం అంటే దొరకకుండా పోతావా? ఎన్ని విషయాల్లో నువ్వు ఇలా ఉన్నావు ఆలోచన చేసినప్పుడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నన్ను నేను హింస పెట్టుకున్నాను, వాళ్ళందరినీ హింస పెట్టి, దేవుడిని హింస పెట్టి, కానీ ఇప్పుడు నేను నీతి కోసం హింస పడుతున్నాను. ఒకవేళ ఎవరైనా మంచి భక్తులు ఉంటే వాళ్ళ మనసుల్లోనే హింస కలుగుద్ది. వాళ్ళు హింస పొందుతారు. వాళ్ళు ఎప్పుడు నలిగిపోతూ ఉంటారు, కాలిపోతారు. ద డిజైర్ అండ్ ఫ్యాషన్ ఫర్ లార్డ్ అని ఒక బుక్ ఉంది. ఒకవేళ ఆన్లైన్లో దొరుకుద్దేమో, ఎత్తుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. మరి నేను చదివాను దాన్ని, సుమారు 25 సంవత్సరాల క్రితం చదివాను. మైక్ ఫ్రాంక్సన్, ద రైటర్ ఈజ్ మైక్ ఫ్రాంక్సన్, అమెరికన్. హీ హాజ్ రిటన్ దట్ ఏ పర్సన్ హూ వాజ్ ఆన్ ఎ ఫైర్, హూ వాజ్ ఆన్ ఎ కాల్ విత్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని అగ్ని చేత తాకబడి దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అతడు ఎప్పుడు కాలిపోతూ ఉంటాడు. కట్టె కాలి బూడిదైపోయినట్టు అయిపోతాడు, కానీ చల్లగా ఉండి పడుకోడు అని చెప్పేసి రాశాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? వాళ్ళు చల్లగా ఉండి పడుకోడు అని చెప్పేశారు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెంటార్ అంటే అసలు మెంటలు ఎక్కిపోవాలి అంతేగా. నువ్వు మెంటారు అయితే. ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు మమ్మల్ని కూడా చేర్చుకోండి అన్నాడు. మమ్మల్ని కూడా చేసి ఏంటి దేంట్లో చేర్చుకోవాలన్నా నేను, మమ్మల్ని కూడా చేర్చుకోండి, మీరు ఏదో చేశారు, ఏదో మొదలు పెట్టారంట. ఏం మొదలు పెట్టానే అన్న. అదేనండి, అదేదో మెంటల్ వాళ్ళు మొదలు పెట్టారంట కదండి అని అన్నాడు ఆయన. అదే మెంటల్ వాళ్ళు మొదలు పెట్టినప్పుడు అప్పుడు నాకు అయిందన్నాడు. నేను మెంటార్స్ అంటాం జాతకాలు, ఆయనకి మెంటల్ వాళ్ళది అంటే ఇది. అప్పుడు నేను పెద్ద మెంటల్ వాళ్ళే బాబు. అందుకే ఏంటంటే నా యొక్క పిచ్చి ఆ మంట ఎవరికి అర్థం అవుద్ది. విజయనగరం 2 సార్లు వెళ్ళి వచ్చాం. అన్ని పట్టణాలు అనేక సార్లు 2 సార్లు వెళ్ళి వచ్చాం. హైదరాబాద్ 13 సార్లు వెళ్ళాం. అయినా అనేక పట్టణాలు వెళ్ళి వచ్చాం. వెళ్ళకపోతే ప్రాణం మండిపోద్ది. వెళితేనేమో అక్కడ ఉన్న స్పందన చూసి హృదయం తృప్తి పడదు. వెళ్ళేటప్పుడు ఆశతో మండుతూ వెళ్తాం, వచ్చేటప్పుడు నిరాశతోనూ బాధతోనూ వస్తాం. స్పందన సరిగ్గా లేదని ఆ వెలుగు నిరాశల మధ్యన, ఆ మంట మధ్యన కాలిపోతున్నటువంటి జీవితం ప్రభువుని యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ యొక్క గిన్నెను చూస్తున్నాడు, శ్రమల గిన్నెను చూస్తున్నాడు. ఆ శ్రమల గిన్నెను చూస్తుంటే ఆయనకి శరీరం వేదన పడుతున్నాడు. ఆయన ఆ శరీరంకి ఆత్మ సిద్ధపడుతుంది శ్రమకి. ఆ వేదనకి హింసకు తట్టుకోలేక ఆయన చెమట రక్తంగా మారిపోయింది. అది మంట అండి. ఒక సాధారణంగా ఒక మనిషి, ఒక సంఘ పెద్ద కానీ, ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ ఆ మంట, ఆ వేదన నలుగుబాటు లోపల ఉంటే అతని చెమట రక్తం అయిపోవాలి ఖచ్చితంగా. అతడి శరీరంలో డిజార్డర్స్ బయలుదేరాలి. అంతే కాలిపోతూ ఉంటాడు ఆ మనిషి, లోపల హింస పడిపోతూ ఉంటాడు. నా ప్రియమైన స్నేహితులారా, మీ అందరి యొక్క నైజం ఎలా ఉంటుందో మీకే అర్థమైపోద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. సుఖంగా సేవ చేస్తున్నావు కదా, కడుపులో నీళ్ళు కదలకుండా సేవ చేస్తున్నావు కదా, అనుకూలంగా సేవ చేస్తున్నావు కదా. ఏ విధంగా ఉన్నావు నువ్వు? నీళ్ళు మంటుందా? నీళ్ళు కన్నీళ్ళు ఉండయా? హృదయంలో కన్నీళ్ళు కారటం అనే పదం నీకు తెలుసా? అసలు నీకు హృదయం మండటం అనేది తెలుసా? నా గుండె నాలో మండుచున్నట్లు ఉండేనే ఒక చోట వాక్యంలో ఉంది కదా. నీకు ఉందా అసలు? ఆలోచించావా? ఓ మంచి భక్తి చేసిన వాడికి ఓ పెళ్ళిలోకి వెళ్తే అక్కడ తాళి కడుతున్నారంటే ఏడుపు వస్తుంది. ఆ పెళ్ళిలోకి వెళ్తే పసుపు బియ్యం గింజలు విసురుతున్నారంటే ఏడుపు వస్తుంది. విన్నావా? అక్కడ 3 బొందులు అంట తాళ్ళు మెడలేసి పిల్లకి బలి పశువుని తీసుకొస్తుంది, ఏడుపు వస్తుంది. విన్నావా? ఒక మనిషి మంచి రోజు చెడ్డ రోజులు చూస్తున్నాడంటే ఇది ఏడుపు వస్తుంది. అర్థమవుతుందా? కులాన్ని గురించి మాట్లాడుతున్నారంటే ఏడుపు వస్తుంది. ఒక ఆత్మీయుడికి మండిపోతాడు, కాలిపోతాడు. అది రాత్రి నీకుందా? ఆలోచన. నీ దొడ్డి కానీ ఎవడన్నా దడి, నీ బోర్డర్ అంచులు కానీ సరిహద్దులు కానీ మార్చేస్తే నీకు మంట మండుద్ది. నీకున్న తిండిని ఎవడన్నా లాక్కుంటే మంట పుట్టుద్ది. నిన్ను ఎవడన్నా దెబ్బ కొడితే మంట పుట్టుద్ది. కానీ నీకు దేవుని యొక్క విషయాల మీద నీకు ఎప్పుడైనా హృదయం, సద్భక్తి విషయాల్లో నువ్వు ఎప్పుడైనా హింసపడ్డావా? ఆలోచించి. రాత్రి అదే నా కాన్సెప్ట్. అప్పుడప్పుడు మన వాళ్ళు 36 సంవత్సరాలు చేశారు, చాలామంది సేవకులను చేశారు.
చాలా సంఘాలు కట్టారు. మీరు ఎందుకు ఇంకా కొంచెం ఆరోగ్యం కాపాడు, విశ్రాంతి తీసుకున్నో పని చేస్తా చనిపోతే మంచిది, పని చేస్తా చనిపోతే మంచిది. పడుకుని చూస్తూ ఉండలేము. ప్రేమ స్నేహితులారా, మంచి భక్తి మండించుద్ది, హింస పెట్టేస్తుంది మనసుని. ఆ భక్తి ఏం చేస్తుందంటే రాజ్యం పాడైపోయిందని, సంఘాల్లో నీతి లేదని, దేవుని పని వాళ్ళు సరిగా ఉండలేదని, అపవాదికే జయం కలుగుతుందని. క్రిస్మస్ నెల వచ్చిందంటే నేనంతా ఎప్పుడు దుఃఖపడతానంట. యవనస్తులతో డ్యాన్సులు వేపిస్తాను. అదే మన పక్క ఇంట్లో ఉన్న అబ్బాయితో మన అమ్మాయి కానీ, లేకపోతే పక్కన ఉన్న అమ్మాయితో మన అబ్బాయి కానీ మామూలుగా డ్యాన్స్ అయితే మాత్రం వీళ్ళు గుండె పగిలిపోతాయి. సంఘంలో మాత్రం మందిరం దగ్గర మాత్రం డ్యాన్సులు వేపించేస్తారు అంతే సింపుల్గా. ఇచ్చావా ఎప్పుడన్నా? మీరు లోకానికి వెలుగు అన్నాడు, మనమే వెలుగు అన్నాడు. బుద్ధిమంతులైతే ఎందరు ఆకాశంలో అనుసరించి ఆకాశంలో ఎందరూ దేవుని మార్గంలోకి తిప్పుతారో వారందరూ నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారు అన్నాడు. అంటే మీరు నక్షత్రాలయ్యా, మీరు నలుగురిని మారుస్తున్నారయ్యా, మీరు మంచి సేవకులు, మంచి సంఘ పెద్దలయ్యా అన్నాడు అక్కడ. మీరు వెలుగయ్యా, మీరే నక్షత్రాల్లాగా అందరినీ దారి చూపిస్తున్నారు అని అన్నాడు. మీరే నక్షత్రాలు అన్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతుల్లాగా ఉంటారు అన్నాడు. మేము ఎలగలేమని ఎవడైనా స్టార్ పెడితే నాకు ఏడుపోతుంది తెలుసా నీకు? మనం స్టార్లు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుని వాక్యం నువ్వెట్లా పెడతావు స్టారు? నేను ఎలగలేనమ్మా, నువ్వు వెలుగని కరెంట్ పెడతావు దానికి, నువ్వు పెట్టుకో బాగుంటుంది, వెలుగుతావు ఒకేలా. దేవుని బిడ్డ మంట లేదా? చేసే తప్పులకు మంట లేదా? వేదన లేదా? హింస లేదా? ఈ రాత్రి ఈ నెలంతా 7 పందుకే నేను పొద్దున ఈ ఆచారాల గురించి శ్రద్ధలో ప్రత్యేకంగా ఒక పాయింట్ కూడా పెట్టాను అన్నమాట. పరిశుద్ధ ఆత్ముడు దుఃఖపడుతున్నప్పుడు నువ్వు సుఖంగా ఎలా నిద్రపోతావు సహోదరుడా? కొంతమంది ప్రార్థన జరుగుతుంటే 10 అయిపోతా ఉంటే పావుగంట ముందే బయలుదేరి వెళ్ళిపోతారు, దాటి వెళ్ళిపోతారు. ఈ పావుగంటలో ఏం సాధించారు మరి లక్షలు? మరి ఆ పావుగంట నిద్రపోతే వాళ్ళకి ఏం కండలు వచ్చినాయో నాకు తెలియదు. వేదనతో మేము కార్యక్రమాలు చేస్తుంటే కొంతమందికి ఆ త్యాగము, ఆ సమర్పణ, ఐక్యత తక్కువైపోయింది కదా. మనం ఏ విధంగా మంచి మెంటార్స్ అవుతాం? పౌలు గారు, నేను అందరిని హింస పెట్టానయ్యా, దేవుణ్ణి హింస పెట్టానయ్యా, నాకు నేనే హింస పెట్టుకున్నా తెలియనప్పుడు. చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగా చేశాను, ఇప్పుడు పెద్దవాడిని చిన్నపిల్లవాడిని చేష్టలని మానేశాను. ఆలోచిస్తున్నాను నేను, నాకే నేను ఇప్పుడు దేవుని కోసం వేదన పడేవాడికి, హింస పడేవాడికి మారిపోయాను, పెరిగాను నేను. నాకు మంచి తెలిసినచ్చి ఈ సత్యాన్ని బట్టి మన స్థాయిని మనం పరిశీలించుకుని ప్రభు వైపు చూద్దాం. దేవుని కొరకు హింస పడదాం కొంతకాలం. దేవుడి మాటలు దీవించను గాక. ఎవరైనా ప్రార్థన చేయండి, రికార్డ్ చేసుకుని. చేయలేము, రావడం చేయండి, లేదంటే చేస్తాం. గతంలో